హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సురేఖ ఫ్రమ్ గోదావరి. సో ఈ రోజు ఏంటంటే మనకి మరో మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. ఇది కొంచెం బ్యాంక్ రిలేటెడ్ జాబ్స్ అండి, ఓకేనా. సో మనకి లొకేషన్స్ వచ్చేసి కాకినాడ అండ్ భీమవరం నుంచి అయితే మనకి జాబ్ రిక్రూట్మెంట్ అయితే వచ్చిందనమాట. సో డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాకినాడ లొకేషన్ నుంచి అయితే నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వాకింగ్ డ్రైవ్ అనమాట. కంపెనీ నేమ్ వచ్చేసి టైగర్ క్యాపిటల్ అనమాట. సో టైగర్ క్యాపిటల్ అంటే మీకు బజాజ్ అలాగో సేమ్ అలా ఉంటుందన్నమాట. అండ్ మనకి జాబ్ రోల్ వచ్చేసి రిలేషన్షిప్ మేనేజర్ అండి. జాబ్ రోల్ వచ్చేసి రిలేషన్షిప్ మేనేజర్. క్వాలిఫికేషన్కి ఇంటర్మీడియట్ కానీ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. అండ్ క్యాండిడేట్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉండాలంటే కనుక ఫ్రెషర్స్ అయినా పర్లేదు, లేకపోతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అయినా పర్లేదు. ఇందులో ఎక్స్పీరియన్స్ అంటే ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్. సో ఇందులో అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారండి, ఓకేనా. సో డేట్ వచ్చేసి మనకి September 10th అంటే ఇంటర్వ్యూస్ అయితే 2025. టైం వచ్చేసి 9:30 AM టు ఈవినింగ్ 5:30 PM అనమాట. సో వెన్యూ ఎక్కడ అంటే కనుక కాకినాడ బ్రాంచ్ ఆఫీస్ అనమాట. సో టైగర్ క్యాపిటల్ గురించి కొంతమంది తెలిసే ఉంటుంది, అంటే ఏమీ కాదండి. సో మనకి బజాజ్లో చూడండి, మన ఏమన్నా ఎలక్ట్రానిక్స్ అవి మన ఈఎంఐ ద్వారా పే చేసుకోవాలి అనుకుంటే బజాజ్ ఆఫీస్కి వెళ్ళమంటారు కదా, అక్కడ మనల్ని అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోమంటారు కదా. సో అట్లనే ఆ టైగర్ క్యాపిటల్కి కూడా ఏంటంటే ఇందులో మనకి లోన్స్, బిజినెస్ రిలేటెడ్ ఏమంటారు డీల్స్, కాంట్రాక్ట్స్ ఇలాంటివి జరుగుతాయి. ఐ మీన్ లోన్స్ ఇవ్వడం అండ్ అలాగే అది ఆస్తులు అంటారు కదండి. ఏమైనా మనకు పొలాలు ఉంటే పొలాలు కాగితాలు పెట్టి మనకి లోన్ తీసుకుంటారు కదా. సో అలాంటివి అనమాట. అందులో మీకు పోస్ట్ వచ్చి రిలేషన్షిప్ మేనేజర్ అండి. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేసు అర్థం కాకపోతే నాకు మళ్ళీ కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో, నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది కాకినాడ అండ్ అదే మనకి వేరే లొకేషన్ కూడా మెన్షన్ చేశారండి, భీమవరం లొకేషన్ అనమాట. సేమ్ యాజ్ క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఏంటి రోల్ మొత్తం అన్నీ కూడా సేమ్ యాక్టివిటీస్ అండి. రిలేషన్షిప్ మేనేజర్ ఇది కూడా. అండ్ అలాగే క్వాలిఫికేషన్ ఇంటర్ అండ్ అలాగే డిగ్రీ అనమాట, పాస్ అయి ఉండాలి. దీనికి ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. చూసారు, ఇది ఉందా, నేను నన్ను అసలు వీడియోనే చేసుకునేవ్వట్లేదు అనమాట. దీని గురించి కూడా నేను మీకు మళ్ళీ సపరేట్ వీడియో అయితే తీస్తాను, ఓకేనా. చూడు, మన సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు. హాయ్, సారీ అండి వీడియో మధ్యలో దీన్ని తీసుకొచ్చినందుకు. ఎందుకంటే కింద నేను కూర్చున్నాను కదా, నా కాల్ దగ్గరని డిస్టర్బెన్స్ చేస్తుంది అనమాట. సో అందుకే మీకు చూపించాను, మళ్ళీ మీరు వేరే అనుకుంటారని చెప్పేసి. సో ఇదనమాట భీమవరం లొకేషన్ అండ్ కాకినాడ లొకేషన్. డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తానండి, ఓకేనా. అండ్ అలాగే మనకి ఇక్కడ లొకేషన్ ఎక్కడ, భీమవరం లొకేషన్ ఎక్కడ అంటే కనుక భీమవరం బ్రాంచ్ ఆఫీస్ అనమాట. డేట్ వచ్చేసి మన కాకినాడ ఏంటంటే ఇంటర్వ్యూ September 10th అండి, కానీ భీమవరానికి మాత్రం September 11th అనమాట. టైమింగ్స్ మాత్రం సేమ్ ఉంటాయి, మార్నింగ్ 9:30 AM టు ఈవినింగ్ 5:30 PM అనమాట, ఓకేనా. సో ఈరోజు ఆ జాబ్ నోటిఫికేషన్ వీడియో అయితే ఇదనమాట. ఐ హోప్ దిస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అలాగే నచ్చితే ఏం చేయాలో తెలుసు కదండి, మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, ఓకేనా. అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ మరో మంచి ఎవరో కానీ నాకు లాస్ట్ రీసెంట్ వీడియోస్లో కామెంట్ చేశారు, టెలికాలర్స్గా చెప్పండి రాజమండ్రి లేదా కాకినాడ అని చెప్పేసి. ఆ సిస్టర్ ఎవరో కానీ కంటిన్యూస్గా కామెంట్ చేస్తున్నాను. అండ్ అలాగే కొంతమంది పాజిటివ్గానే చేస్తున్నారు. ఆ సిస్టర్కి నేను చెప్పదలుచుకున్నానంటే, ఆల్రెడీ మీది కాకినాడ అంటున్నారు కదా, కాకినాడ లొకేషన్ నుంచి అడిగారు కదండి టెలికాలర్గా. ఆల్రెడీ మనం వీడియోస్ అయితే చేయడం జరిగింది. దానికి 10K per month శాలరీ అని చెప్పేసి మెన్షన్ చేసినట్టున్నాను, షార్ట్స్ వీడియోస్లో ఉంటుంది. ఒకసారి మీరు ఆ వీడియో చూసి డిస్క్రిప్షన్లో అయితే నేను ఆ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశాను కదా, ఆ డీటెయిల్స్లో మీకు నెంబర్ అయితే కనిపిస్తుంది. నెంబర్కి మీరు కాల్ చేశారనుకోండి, ప్రజెంట్ ఇప్పుడు వ్యాకెన్సీ ఉంటే తీసుకుంటారు. ఇన్ కేసు లేవు అనుకుంటే కనుక 2-3 months వెయిట్ చేసిన తర్వాత చేయండి. లేకపోతే ఈ లోపల నేను ఆల్రెడీ టెలికాలర్కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది కాబట్టి నేను మీకు షేర్ చేస్తాను మన ఛానల్లోనే. స్టే ట్యూన్డ్ అండి. అండ్ అలాగే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నానండి, మీకోసమే నేను ఈ వీడియో తర్వాత మీరు అడిగారని ఆ టెలికాలర్ జాబ్ గురించి రిక్రూట్మెంట్ అయితే వచ్చింది. సో లొకేషన్ ఏంటి, డీటెయిల్స్ ఏంటంటే నేను ఆ వీడియోలో మాత్రమే చెప్తాను, ఓకేనా.
సో మీరు ఈసారి నేను అప్కమింగ్ వీడియోస్లో మీరు ఆ వీడియో చూసి ఆ డీటెయిల్స్ కనుక్కొని మీకు యూజ్ ఉంటుందని అనుకుంటున్నానండి. సో ఆ సిస్టర్ పేరు ఏదో ఉంది, గుర్తు రావట్లేదండి. ఓకేనా. సో ఆ సిస్టర్కి అయితే ఒక మంచి ఛాన్స్ అయితే ఉంది ఈసారి మనం నెక్స్ట్ పోస్ట్ చేసే వీడియోలో అయితే. టెలికాలర్స్, రిసెప్షనిస్ట్ అండ్ ఇంకా చాలా టెక్నీషియన్స్, మొత్తం ఏమేం కంపెనీస్ ఉన్నాయో అన్ని కంపెనీస్ ఒకే వీడియోలో లాంగ్ వీడియో కింద అయితే పోస్ట్ చేసేస్తానండి. ఓకే. ఎందుకంటే వ్యూస్ అనేవి కూడా సరిగ్గా రావట్లేదు కాబట్టి ఇంకా అలా చేసినా ఒకటే కదా. సో అక్కడ చేసినా పర్లేదు, నేను హ్యాపీగానే ఉంటాను. ఓకే. అండ్ అలాగే మన ఛానల్ నుంచి చూసి 2 మెంబర్స్ అయితే జాబ్లో అయితే జాయిన్ అయ్యారండి. అందుకే నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఒక అమ్మాయి భీమవరం అమ్మాయి, ఇంకొక అమ్మాయి అయితే మన రాజమండ్రి అమ్మాయి అనమాట. అమ్మాయి అయితే హైదరాబాద్ వెళ్ళి జాయిన్ అయిందనమాట. సో ఐ హోప్ దిస్ వాళ్ళు ఫస్ట్ మంత్ శాలరీ కూడా తీసుకున్నారండి. సో ఎంత చెప్పిన తర్వాత మీరు నమ్మకపోతే ఇంక నేనేం చేయలేను అనమాట. సో చాలామంది ఫేక్ జాబ్స్ నమ్ముతారు, జెన్యున్ నమ్మరు, వాటికి వ్యూస్ రావు అండ్ కంటెంట్ వైరల్ అవ్వదు అనమాట. ఎటువంటి కంటెంట్ లేనియే ఈ యూట్యూబ్ కూడా వైరల్ చేసేది. ఓకేనా. సో ఇదనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఓకేనా. అండ్ కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.